బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. దేవదాసే నా ఆడియన్స్లో కూడా మన ఫ్యాన్స్కి నచ్చింది. చాలా మంది డాక్టర్స్, లాయర్స్ ఇలాంటి వాళ్ళు కూడా చాలా అద్భుతమైన సినిమాని ప్రైజ్ చేశారు. డిస్ట్రిబ్యూటర్లు అయితే అసలు స్పెల్ బౌండ్ పిక్చరు, ఇది డెఫినెట్గా చాలా గొప్ప సినిమా అవుద్ది. కానీ లెంగ్త్ కొంచెం ఎక్కువ ఉన్నట్టుగా మా ఫీలింగు. అంటే 19,000 అడుగులు, 19,000 అడుగులు అంటే 4 గంటల సినిమా. కొంత ఏమన్నా తగ్గించగలరా అని అడిగారు. అంటే మాకు మేము తగ్గించడానికి తెలియట్లేదండి. కొంచెం ఆదిత్య సుబ్బారావు గారు, ఎల్వి ప్రసాద్ గారు, పుల్లయ్య గారు ఇలాగా సీనియర్ టెక్నీషియన్స్ని పిలిచి ఒక ప్రొజెక్షన్ వేద్దాం, వాళ్ళు ఏమన్నా సజెస్ట్ చేస్తే మేము కట్ చేస్తామని చెప్పాను. ప్రొజెక్షన్ అయిపోయి బయటికి రాగానే పుల్లయ్య గారు ఎవడాడు అసలు ఈ పిక్చర్ కట్ చేయమని, ర్యాంకు బ్రహ్మాండంగా ఉంది, ఏమీ కట్ చేయడం అవసరం లేదు ఈ సినిమాకి అని చెప్పేసి వెళ్ళిపోయారు. తర్వాత సుబ్బారావు వచ్చి, నేను మామూలుగా సినిమా చూస్తుంటే సినిమాని టెక్నీషియన్గా నాకు ఆ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు వచ్చేది కదయ్యా, ఈ సినిమాలో 1-2 చోట్ల గబుక్కున కళ్ళంట నీళ్లు తిరిగి ఎవరినో చూస్తారేమో గబుక్కున సిగరెట్ తీసుకుని నిర్వహించుకున్నాను. అంత బాగా ఉంది, చాలా 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 మంచి సీన్లు ఉన్నాయి ఈ పిక్చర్లో, చాలా బాగుందని చెప్పారు. తర్వాత ఎల్వి ప్రసాద్ గారు ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత తనకి ఫోన్ చేశారు. నేను నైట్ 10 o'clock ఫోన్ చేసి, చాలా అద్భుతం అమ్మా సినిమా, ఈ సినిమా చూసినాక నేను మీ ఫ్యాన్ అయిపోయాను. ఆయన టాప్ నెంబర్ 1 డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీకి. అలాంటి ఆయన అంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అది ఫస్ట్ రిలీజ్ అయినాక బట్ లెంగ్తే దెబ్బతీసిందో మిగతా కారణాలు ఏమన్నాయో తెలియదు. మ్యూజికల్గా కూడా మంచి మ్యూజికే ఉంది. బట్ పాత పిక్చరు 20-30 ఏళ్ళుగా విన్న పాటలు బ్రెయిన్లో ఉండిపోయి కొత్తగా ఈ పాటలు కొంచెం మిస్ఫైర్ అయింది ఏమని నాకు అనుమానం. తర్వాత సెకండ్ రిలీజ్లో 13,000కి రెడ్యూస్ చేసి సినిమాని రిలీజ్ చేసాం, బాగానే ఆడింది. నాగేశ్వరరావు గారిని ముందు సోమన్ బాబుతో తీద్దాం అనుకున్నాం ఆ పిక్చరు. సోమన్ బాబు చేస్తానని సడన్గా ఆయనకి మల్లెపూర్ రిలీజ్ హిట్ అయింది. హిట్ అయ్యేటప్పటికి ఏదో కథకు వంకలు పెట్టి నేను చేయనంటే, ఇప్పుడు ఈయన చేయనన్నప్పుడు ఈయనకంటే పెద్ద ఆర్టిస్ట్నే పెట్టి సినిమా తీయాలి అనే పంతంతో నేను వెళ్ళి నాగేశ్వరరావుని అడిగాను, జరిగినాయన్నీ మర్చిపోదామయ్యా, అసలు అలాంటివి మనసులో పెట్టుకోకుండా ఉంటాం అంటే కలిసి పని చేద్దామన్నారు. అలాగే ఉంటామండి, మనసులో ఏం పెట్టుకోను, మీరు డెఫినెట్గా చేయాలంటే అంటే సబ్జెక్ట్ వినాలి, నేను సబ్జెక్ట్ నాకు నచ్చితేనే చేస్తాను, లేకపోతే చేయను. తర్వాత మహారథి విజయన్మోహన్ గారు ఒక వారం రోజులు కూర్చుని డే అండ్ నైట్ ఆ హేమాహేమని కథ అల్లి ఆయన వినిపించారు. బాగుంది, ఇమీడియట్గా కాల్ షీట్ ఇస్తాను, స్టార్ట్ చేసుకోమని సినిమా తీశారు. కురుక్షేత్రం మా ఒరిజినల్ ప్రొడ్యూసరు ఏఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఏఎస్ఆర్ పాండవనవాసం ప్రొడ్యూసర్, శ్రీజన్మలో కూడా పార్ట్నర్ ఆయన. తర్వాత ఆయన హిందీ 12 కాపురం తీశాడు. బాంబేలో కూడా ఆయన బాగా పరిచయాలు ఉన్నాయి. ఆయన నన్ను వచ్చి, నేను ఇలాగ కురుక్షేత్రం తీయాలనుకుంటున్నాను, నువ్వు అర్జునుడి వేషం వేయాలి అని అడిగాడు. అడిగితే కృష్ణుడి వేషం ఎవరు వేస్తారండి అని అడిగాడు. నాగేశ్వరరావుని అడుగుదాం అనుకుంటున్నాను అన్నారు. నాగేశ్వరరావుని వెళ్ళి అడిగితే, నేను కృష్ణుడి వేషం వేయను, ఆ వేషం నాకు నా పర్సనాలిటీకి వేదలుచుకోలేదు అన్నారు. అప్పుడు సోమన్ బాబు దగ్గరికి వెళ్ళారు. ముందు రామారావు గారి దగ్గరికి కూడా వెళ్ళాడు. రామారావు గారి దగ్గరికి కృష్ణుడి వేషం ఏమనంటే, అడక్కసలు వెళ్ళిపోబెట్టి చేయనని రిజెక్ట్ చేశారు. అప్పుడు సోమన్ బాబు తీయటం అంత బాగాలేదు, మీరు ఏదైనా వేరే సబ్జెక్ట్ తీసుకోండి అని అంటే, నేను ఆంజనేయులు గారి గురించి చెప్పాను, ఇలాగ అంటున్నారండి, ఎందుకు ఊరికాయంతో మనకి, మనం వేరే సబ్జెక్ట్ చేసుకున్నాం సోమన్ బాబుతో అని అంటే, సోమన్ బాబు దగ్గరికి వెళ్తే, నేను కురుక్షేత్రం అయితేనే చేస్తాను అని అంటే, అప్పుడు నేనున్నాను, నన్ను మానేసి ఎవరినో రామకృష్ణ ఆత్మనాథనో ఎవరినో పెట్టుకుని తీసుకోండి అన్నాను. అదేం కుదరదు, మీ పేరు చెప్పే మేము బిజినెస్ చేసాము, నాకు ఒప్పుకున్నావు, డేట్లు ఇచ్చావు, నేను ఈ సినిమా తీస్తాను, నాకు యాక్ట్ చేయాల్సిందే అని అంటే, రామారావు మళ్ళీ ఫోన్ ప్రొసీడ్ అవుతున్నారు. ఫోన్ చేశారు. ఫోన్ చేసి
ఏం నాకు సంబంధం లేదండి, ఇది ఆయన ఇట్లా చెప్తున్నాడు, నేను ముందు చేస్తానన్నాను, ఇప్పుడు చేయనంటే కుదరదని గొడవ చేస్తున్నాడు, నువ్వు వాడి కొంత వాడేం తీస్తాడు, నువ్వు లేనిది అన్నాడు ఆయన. ఏమో ఇక ఏది జరిగితే జరుగుతుంది లేండి, ఆయన నేను చేయనని చెప్పలేను అన్నాను. ఇక అలాగా సినిమా మొదలుపెట్టి కొన్నాళ్ళు అయినాక రామారావు గారు అన్నట్టే మొత్తం బట్టిన మొదటికి వచ్చాడు. నేనే కంప్లీట్ చేశాను. ఆల్మోస్ట్ ఆ పిక్చర్లో ఫుల్ ఇన్వాల్వ్మెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది.